గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ఈ ఉదయకాల సమయంలో ప్రియులైన మీ అందరినీ ఇలాగున దేవుని వాక్యంతో ఎదుర్కొంటున్నందుకు సంతోషపడుతున్నాం. మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మనము ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకునే దినాలు. మరి భక్తుడైన దావీదు రాసిన కీర్తనల గ్రంథంలో 22వ అధ్యాయంలో ఆయన యొక్క శ్రమలను గురించి ప్రవచనాత్మకంగా భక్తుడైన దావీదు రాసినటువంటి కీర్తనలు ఆత్మ ప్రేరణ చేత దీన్ని చదువుకుందాం. మీరు వ్యక్తిగత జీవితంలో కూడా మరి దేవుని వాక్య ధ్యానం కొరకు నాకు తెలుసు తప్పక మీరు కొంత సమయాన్ని కేటాయించుకుంటారు. కొంత ప్రత్యేక సమయాన్ని మీరు కేటాయించుకోవడం ద్వారా ఈ వాక్య ధ్యానం మనకు ఎంతో ఎక్కువగా ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలియజేస్తూ, మీరందరూ కుటుంబంతో సంతోషంగా ఆరోగ్యాలతో ఉండాలని దేవుని మనవి చేస్తున్నాను. దేవుని యొక్క కృప మనకు నిత్యము తోడైండునుగాక. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వారిని తప్పించునేమో అందరు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా. నేను నా తల్లి వద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడు ఎవడునూ లేడు. నాకు దూరముగా నుండకు. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచును నుండు సింహముల వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. నేను నేల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మాయనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను అపహసించున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. వారు నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజము మధ్యన నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవార్లారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను.
దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భుదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. ఎంత అద్భుతమైన ఈ దేవుని వాక్యం ప్రియులారా, దీన్ని తప్పక ప్రతి ఒక్కరు ధ్యానించండి. ఇది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఇది దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచిన, భద్రపరిచిన, మన బలపరచుక అనుగ్రహించిన గొప్ప వాక్యము. వెలుగు, మన జీవితాలు వెలుగుమయం చేయడానికి, మనని ఆశ్చర్యకరమైన తన కృపలో వర్ధిల చేయడానికి ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడై ఉండి మనల్ని అందరినీ దీవించుటకు తన హస్తములు చాపుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించము. దీనుడనైనా నా యొక్క ప్రయత్నము నీ పరిశుద్ధ లేఖనము 10 మందికి తెలియచేయాలని, అందించాలని, దాని ద్వారా అందరూ ప్రేరణ పొందాలని, ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ ఉన్నాను. నన్నును, నా కుటుంబమును, అలాగే ఈ వర్తమానం వింటూ చూస్తూ ఉన్న ప్రియులందరినీ పేరు పేరు వరుసను ఆశీర్వదించి దీవించము. ప్రతి ఒక్కరి అక్కరను తీర్చుము. సాతాను క్రియలను లయపరచుము. నీ కృప కలిగిన హస్తము చాపి, నీ దక్షిణ హస్త బలము చేత నీ బిడ్డలను ఆదరించుమని, నువ్వు చాలిన దేవుడు కనుక నీ కృపను విస్తరింపచేసి మమ్మల్ని నడిపించి, ఆదరించి నడిపించి, మహిమయు ఘనతయు ప్రభావం నీవే పొందమని కృపా మహదైశ్వర్యములు కలిగిన యేసు ప్రశస్త నామములోనే ఈ ప్రార్థనా మనవులన్నీ మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఇది మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాను. తప్పక ఈ అనుదినము ఈ పరిశుద్ధ లేఖనాన్ని మీరు నా ఛానల్ ద్వారా మీరు చూస్తున్నందుకు మీకు చాలా వందనాలండి. మరి మీరే కాకుండా ఇంకా అనేక మందికి ఈ పరిశుద్ధ లేఖనం అందించాలనే ధ్యేయంతో ఉండగా మరి అందరికీ షేర్ చేయండి. నేను ఏదో వ్యూస్ సంపాదించుదాము, లేకపోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించుదాము, డబ్బు సంపాదిద్దాం అనే ఉద్దేశం కాదు. కానీ మీకు అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది, కేవలం దేవుని మహింపరచడానికి ఉద్దేశించిన ఈ ప్రయత్నం మీరు కూడా భాగస్తులై దేవుని మహింపరచండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.